సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కోణంలో క్లియరెన్స్ నిరాకరిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లండన్ నుంచి అమెరికా వెళ్లకుండా హైదరాబాద్ తిరిగి రానున్నారు సీఎం రేవంత్. అయితే అధికారులు మాత్రం తమ అమెరికా పర్యటన కొనసాగించాలని సీఎం ఆదేశాలిచ్చారు. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్తో ప్రతిపాదిత ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కోణంలో క్లియరెన్స్ నిరాకరిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించడం వెనుక ఉన్న కారణాలేంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే రాజకీయ కారణాలతోటి ఈ పర్యటనకి అనుమతి ఇవ్వటం లేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు కేంద్రం నుంచి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి అంశాలు ఏవి ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు, ఎంఓయూలు కుదుర్చుకోవడానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి పర్యటన చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది అనేటువంటి విమర్శని కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నారు. ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. అయితే ప్రధానంగా ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా పర్యటన చేయాల్సి ఉంది. లండన్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ అమెరికాకి వెళ్లాల్సినటువంటి సందర్భంలోనే ఆయనకి అనుమతి నిరాకరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు ఎవరైతే అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారం అమెరికాకి అధికారులను వెళ్లి ఎంఓయూలు కుదుర్చుకునేటువంటి విషయంలో ఎంఓయూలు కుదుర్చుకొని రావాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజకీయపరమైనటువంటి కారణాలని చూపిస్తూ విదేశీ పర్యటనని అడ్డుకుంటుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంఓయూలు కుదుర్చుకోవడానికి కూడా బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది అనేటువంటి విమర్శల్ని ప్రధానంగా కాంగ్రెస్ చేస్తుంది. అయితే సీఎం పర్యటన 23 వరకు లండన్ లో ఉంటుంది కాబట్టి 23 ఆయన తిరిగి హైదరాబాద్ కి బయలుదేరి వస్తారు. అయితే చారి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి? అక్కడ చేసుకోవాల్సిన ఎంఓయూలకు సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా మనకు అందుబాటులో ఉన్నాయా? రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు, విదేశాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల నుంచి టెక్నికల్ సపోర్ట్ కు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఎంఓయూని కుదుర్చుకోవడానికి సంబంధించి ఆయన పర్యటన. ఈ పర్యటనలో పూర్తిగా విద్యా సంస్థల్ని సందర్శించడం, వాటితో ఎంఓయూని కుదుర్చుకోవడం, వీటికి సంబంధించినటువంటి ఎజెండా మాత్రమే ఉంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకి కేవలం విద్య మాత్రమే కాదు, టెక్నికల్ నాలెడ్జ్ ని కూడా పెంచుకోవాలి అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. పదే పదే కొన్ని సభల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. విద్యార్థులకి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అంటే దానికి సంబంధించి ఆయా రంగాల్లో ఏ రంగాల్లో అయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాటిలో టెక్నికల్ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి సంబంధించి విదేశీ యూనివర్సిటీల నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంఓయూలు కుదుర్చుకోవాలనుకుంటుంది. కానీ ఇప్పుడు అమెరికా పర్యటనకి సీఎం వెళ్లాలనుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనని నిలిపేసినప్పటికీ కూడా అధికారులందరినీ వెళ్లి ఆయా విద్యా సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకొని రావాలి అని సీఎం సూచించారు. ఎంఓయూలు కుదుర్చుకోవడానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ సీఎం ని అమెరికా పర్యటనకి నిరాకరించినటువంటి నేపథ్యంలో అది ఇప్పుడు పొలిటికలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే చారి, వన్స్ కేంద్ర విదేశాంగ శాఖ నుంచి వెళ్లొద్దు అనుమతి నిరాకరించిన తర్వాత కూడా అమెరికా పర్యటన కొనసాగించొచ్చా? కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన తర్వాత అనుమతి దాన్ని ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతుందో ఖచ్చితంగా పాటించాల్సినే ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఒక అంతర్భాగం కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కాదని వెళ్లేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ పర్సనల్ వ్యక్తిగత విషయాలు కానీ వ్యక్తిగత పనుల మీద కావచ్చు పోవచ్చు, కానీ అధికారికమైనటువంటి కార్యక్రమాలకి వెళ్ళడానికి వీలుండదు అనేది సమాచారం. రైట్, థ్యాంక్ యూ చారి.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కోణంలో క్లియరెన్స్ నిరాకరిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లండన్ నుంచి అమెరికా వెళ్లకుండా హైదరాబాద్ తిరిగి రానున్నారు సీఎం రేవంత్. అయితే అధికారులు మాత్రం తమ అమెరికా పర్యటన కొనసాగించాలని సీఎం ఆదేశాలిచ్చారు. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్తో ప్రతిపాదిత ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు.